కాంతార సినిమా రివ్యూ. ఓకే. 'కాంతార ఎ లెజెండ్ చాప్టర్ 1' సినిమా ఇప్పుడే మార్నింగ్ 7:45 షో బ్రహ్మరంభ థియేటర్‌లో చూడడం జరిగింది. మీకు కానీ 'కాంతార' ఫస్ట్ పార్ట్ బాగా నచ్చింది. మీరు పెద్ద ఫ్యాన్ అయితే 'కాంతార' ఫస్ట్ పార్ట్‌కి మీకు ఈ సినిమా మీరు బ్లైండ్‌గా టికెట్ బుక్ చేసుకోవచ్చు. మీకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఇంకా సినిమా విషయానికొచ్చేస్తే నాకెలా అనిపించింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాటోగ్రఫీ చాలా అంటే చాలా బావుంది. 'కాంతార' ఫస్ట్ పార్ట్‌లో కూడా సినిమాటోగ్రఫీ చాలా అంటే చాలా బావుంది. ఈ పార్ట్‌లో వచ్చేసరికి చాలా అంటే చాలా స్కేల్ అప్ జేశారు. బడ్జెట్ చాలా అంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు. తెలుస్తుంది. ప్రతి ఫ్రేమ్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ప్రతి ఫ్రేమ్ చూడ్డానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. ఇంకా స్టోరీ విషయానికి, స్క్రీన్ ప్లే విషయానికి వస్తే సేమ్ సిమిలర్ 'కాంతార' ఫస్ట్ పార్ట్ ఎలా ఉందో ఇది కూడా సేమ్ అదే బీట్స్‌లో, అదే టెంప్లేట్‌లో ఫాలో అవుద్ది. కాపోతే అక్కడొచ్చేసరికి అదొక రూరల్ డ్రామాలో డివైన్ ఎలిమెంట్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇదొచ్చేసరికి ఒక యాక్షన్ పీరియాడిక్ అడ్వెంచర్‌లో ఈ డివైన్ డివైన్ ఎలిమెంట్‌ని తీసుకొచ్చారు. ఇదొక ఫ్యాంటసీ డివైన్ ఫిల్మ్ అని గూడా చెప్పొచ్చు. ఇంకా సినిమా విషయానికొస్తే నాకు ఫస్ట్ హాఫ్ అయితే ఏదో పర్లేదు, ఏదో నడుస్తుంది, ఏదో ఎళ్తుంది. అంత గొప్పగా అనిపియలేదు. ఎస్పెషల్లీ కామెడీ. నాకు ఇదే ఇష్యూ 'కాంతార' ఫస్ట్ పార్ట్‌లో గూడా అనిపించింది. కామెడీ అసలు చాలా ఇరిటేటింగ్‌గా అనిపించింది. అస్సలు వర్కౌట్ కాలేదు. బట్ ఇది సినిమా వచ్చేసరికి ఎళ్తున్న కొద్దీ ఓకే. ఓకే. ఏదో ఇంట్రెస్టింగ్ నడుస్తుంది, నడుస్తుంది అనిపిస్తుంది. నెక్స్ట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ కన్నా చాలా అంటే చాలా బెటర్. సెకండ్ హాఫ్‌లో మెయిన్‌లీ 2 సీన్స్. 2 సీన్స్ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అది క్లైమాక్స్ ఒకటి, ఇంకా ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఒక మాసెకర్ సీన్. ఆ 2 సీన్స్ నెక్స్ట్ లెవెల్‌లో వర్కౌట్ అయ్యాయి. ఇంకా రిషబ్ శెట్టి విషయానికొచ్చేస్తే యాక్టింగ్ అయితే ఇరగదీశాడు. చాలా అంటే చాలా బా చేశాడు. మనం ఫస్ట్ పార్ట్‌లో కూడా చూసాము. డివైన్ గాడెస్ పొసెస్ చేసినప్పుడు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశాడు. ఈసారి కూడా ఈ 2 సీన్స్ పడతాయి. సెకండ్ హాఫ్‌లో ఆ 2 సీన్స్‌లో ఇరగ్గొట్టేశాడు. అగైన్ ఈ ఫిల్మ్‌లో సినిమాటోగ్రఫీ మళ్ళీ చెప్తున్నా చాలా అంటే చాలా బావుంది. వీఎఫ్ఎక్స్ కూడా యానిమల్స్ వీఎఫ్ఎక్స్ అన్నీ చాలా బాగున్నాయి. క్లైమాక్స్‌లో కొంచెం తేడా కొట్టింది. బట్ వీఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంది. ఇంకా వేరే యాక్టర్స్ గురించి చెప్పాలంటే 'రుక్మిణి వసంత్‌కి' మాత్రం ఒక సాలిడ్ రోలే పడిందని చెప్పాలి. ఇంకా 'జయరామ్' గారికైతే ఒక సాలిడ్ రోల్ ఎక్స్‌పెక్ట్ చేశాను. ఆయన ప్రోగ్రెషన్ ఏమైనా ఉంటది అని. బట్ క్లైమాక్స్‌లో అంత ఆయన ఎండ్ చేసిన విధానం అయితే అంత గొప్పగా అనిపియలేదు. ఇంకా 'గుల్షన్ దేవయ్య' అని హిందీ యాక్టర్ విలన్‌గా చేశారు ఒక విలన్‌గా. ఆయన కూడా చాలా బా చేశారు. మిగతా హీరో సైడ్ కిక్స్ అదంతా అంత గొప్పగా అనిపియలేదు యాక్టర్స్. అదే బేసిక్‌లీ కామెడీ అనేది అస్సలు వర్కౌట్ కాదు. నాకు పార్ట్ 1లో కూడా అదే ఇష్యూ ఉండే. ఓవరాల్ సినిమా ఎలా ఉంది అంటే, ఫస్ట్ పార్ట్‌తో కంపేర్ చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేల్ చూపించే విధానం గానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, అన్నీ చాలా అంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టారని చాలా క్లియర్‌గా తెలుస్తది. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేల్ చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ హార్ట్ ఎలా ఉంది అంటే, నాకు ఫస్ట్ పార్టే ఇంకా బెటర్ అనిపించింది. ఫస్ట్ పార్ట్‌లో ఆ సింప్లిసిటీలో ఎందుకో ఒక నెక్స్ట్ లెవెల్ డివైన్ ఫీల్ అనిపించింది. దీంట్లో ఇట్స్ ఇట్స్ లైక్ ఎ మాస్ కమర్షియల్ సినిమా ట్రోప్‌లా అనిపించింది. ఓవరాల్ సినిమా ఎలా ఉంది అంటే, ఇట్స్ గుడ్ ఫిల్మ్. యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. మీకు కూడా సినిమా ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి.